అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇది కృష్ణానది దక్షిణ ఒడ్డున ఉన్నది. ప్రధాన దేవుడు శివుడు. ఈయనని అమరలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ధరణికోట రాజైన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరలింగేశ్వర స్వామికి గొప్ప భక్తుడు. 1796లో ఆయన చింతపల్లి నుండి అమరావతికి మకాం మార్చారు. ఆయన జీవితం మొత్తం సమయాన్ని మరియు ఆదాయాన్ని శివాలయ నిర్మాణానికి అంకితం చేశారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్ధరించి దేవాలయానికి రోజువారీ అర్చకులు చేయడానికి 9 మంది అర్చకుల్ని నియమించారు. మరియు జీవనోపాధి కోసం వారికి ఒక్కొక్క పూజారికి 12 ఎకరాల భూమిని అందించారు. అమరలింగేశ్వర స్వామి ఆలయం పురాణం గురించి తెలుసుకుందాం. శివుడు తన గణాలతో ధాన్య కటకాగారంలో నివసించసాగాడు. రాక్షసుల రాజైన తారకాసురుడు శివుని నుండి వరం పొంది దేవతలను ఓడించాడని పురాణాలు చెప్తున్నాయి. తారకాసురుడు గొప్ప భక్తుడు కాబట్టి శివుడు చంపడానికి ఇష్టపడలేదు. బదులుగా దేవతల సైన్యాన్ని నడిపించడానికి కుమారస్వామిని నియమించాడు. తారకాసుడు తన మెడలోని శివలింగాన్ని ధరించాడు మరియు అందువల్ల అతడు అజేయుడు. విష్ణుమూర్తి సలహా మేరకు కుమారస్వామి అగ్ని అస్త్రాన్ని ఉపయోగించి శివలింగాన్ని విచ్ఛిన్నం చేశాడు. కుమారస్వామి తారకాసుని చంపినప్పుడు అతని మెడలోని శివలింగ 5 ముక్కలుగా విరిగి తిరిగి ఏకం కావటం ప్రారంభించింది. పునర్కలయిక నివారించడానికి ఇంద్రుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, విష్ణువు మరియు కుమారస్వామి ఎంతో భక్తితో శివలింగాల్ని స్థాపించారు. ఇంద్రుడు తన గురువు బృహస్పతితో కలిసి అత్యంత ముఖ్యమైన భాగాన్ని ఏర్పాటు చేసి దానికి అమరలింగేశ్వర స్వామి అని పేరు పెట్టాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు బృహస్పతిని కృష్ణానది ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతుంది కాబట్టి ఇక్కడ శివలింగాన్ని ఎలా ప్రతిష్ఠించగలరు అని అడిగారు. మొదటి భాగం కౌత్యశైలం పర్వతం మీద పడింది. అది భూమి లోపలికి వెళ్ళి పాతాళానికి చేరుకుంది, పెరగటం ప్రారంభించిందని బృహస్పతి వివరించాడు. నది పొంగి ప్రవహించిన ఆ ప్రాంతాన్ని ఏమీ జరగదు. నేటికి కృష్ణానది ఈ ప్రాంతంలో ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది. అమరలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం. ప్రధాన దేవత 15 అడుగుల ఎత్తులో గల శివలింగం రూపంలో ఉంటుంది. ఆలయం యొక్క 4 వైపులా ద్రవిడ శైలి నిర్మాణ శైలిలో నిర్మించిన పెద్ద గోపురాలు ఉంటాయి. ఈ ఆలయం 3 అంతస్తుల్లో ఉంది. 4 స్తంభాలు 4 దిశలకు ఎదురుగా ఉంటాయి. 2వ స్థాయిలో క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉంటాడు. 3వ స్థాయిలో నైరుతిలో శ్రీ మల్లికార్జున స్వామి ఉంటాడు. వాయు దిశగా కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తేశ్వరుడు ఉంటారు. ప్రధాన దేవత శివలింగం. ప్రజలు శివుణ్ణి అమరలింగేశ్వరుడిగా, ఆయన భార్యని బాలచాముండికగా పిలుస్తారు. శివలింగం చాలా పొడుగ్గా ఉంటుంది మరియు అర్చకులు దేవతను చేరుకోవటానికి మరియు రోజువారీ పూజలు చేయటానికి ఒక పీటని వేదికగా ఎక్కుతారు. లింగం పై భాగంలో ఎర్రటి మరక ఉంది. లింగం రోజురోజుకి పెరుగుతుండటం వల్ల దానికి ఒక మేకుని దించారని, ఆ మేకును దించడం వల్ల రక్తం కారిందని, ఆ మరక ఇప్పటికీ కనపడుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఆలయ ప్రాముఖ్యత. నారద మహర్షి సౌనకాది మహర్షికి అమరలింగేశ్వర ఆలయ కథని చెబుతూ శివుడు తన భక్తుల కోరికలను తీర్చడానికి ఇక్కడ శివలింగ రూపంలో స్వయంభూగా వెలిశాడని చెప్పాడు. కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ ఆలయంలో అమరలింగేశ్వర స్వామిని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని కూడా చెప్పాడు. ఈ ప్రదేశంలో 3 రోజులు ఉండి భక్తితో శివుణ్ణి పూజించిన భక్తుల శివలోకాన్ని పొందుతారు. ఇక్కడ మరణించిన ఏ భక్తుడికైనా శివుడు తనలో కలుపుకుంటాడని చెప్తాడు. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.